నవ్వుతారనమాట. ఇంకా శ్రీమన్నారాయణుడంటే ఫ్యూచర్ ఏంటో అతనికి తెలుసు గదా! ఇంకా నువ్వు నవ్వుతావా? నేను కొలువుదీరినటువంటి నా హృదయాలయంలో ఆ వ్యక్తి నిన్ను అవమానిస్తే నువ్వు కోపించకుండా, శపించకుండా నువ్వు నవ్వుతావా? అని జెప్పేసి భర్త మీద అలిగి ఆ తల్లి ఆ దివి నుండి భువికి వచ్చేస్తదనమాట. భువికి వచ్చేసిన తర్వాత ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ అడవులల్లో, రాళ్ళల్లో, రప్పలల్లో పడి వాళ్ళ నాన్నగారింటికి ఎవరు వాళ్ళ నాన్నగారు? సముద్రుడు. సముద్రుని ఇంటికి వెళ్తా ఉంటదనమాట. వెళ్తా ఉంటే మళ్ళీ మధ్యలో తనకి ఒక ఐడియా వచ్చేస్తది. ఏంటది? అమ్మా నేను ఇట్లా వెళ్ళకూడదు కదా! నా భర్త నన్ను చాలా బాగా చూసుకునేవాడు. కానీ నేను కొలువుదీరినటువంటి హృదయాలయాన్ని ఎవరో ఒక వ్యక్తి అవమానించితే నువ్వు కోపగించుకోకుండా, శపించకుండా నవ్వుతావా? అని నాకు కోపం వచ్చేసి తిట్టేసాను అని చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చేస్తది. ఇగో ఈ మహాతల్లే. మరి ఈ మహాతల్లే కష్టపడ్డ తర్వాత ఇంకా మానవ మాతృలం మనకి రావా కష్టాలు? వస్తాయి. కానీ ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోవాలన్నమాట. ఆ తర్వాత శ్రీమన్నారాయణుల వారు పైనుంచి అమ్మవారిని వెతుక్కుంటూ లక్ష్మీ, 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 లక్ష్మీ అంటూ వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇంకా వెతికి, వెతికి, వెతికి ఎక్కడ వెతికినా అస్సలు కనపడదనమాట. ప్రేమాభిమానాలంటే ఏంటో కూడా మానవ మాతృలకి, మూర్ఖపు మానవులకి తెలియజేయడం కోసమే వాళ్ళు అలాంటి అలా అవతారాలు ఎత్తారనమాట. ఇంకా అలసిపోయి, అలసిపోయి, అలసిపోయి ఒక దగ్గర పడిపోతే ఒక పుట్ట పెరిగిందనమాట. ఆ పుట్టలో ఇంకా ఇట్లా పడుకొని లక్ష్మీ, లక్ష్మీ, లక్ష్మి అంటే ఆయనకి కష్టం వచ్చింది. అంటే తన భార్య పోయి ఆయనకు కష్టం వచ్చిందనమాట. లక్ష్మీ, లక్ష్మీ, లక్ష్మి అని ఏడుస్తూ ఉంటే ఇంకా ఒక ఒక గో ఒక గోవుల కాపరి అటువైపు గోవులను కాస్తూ వస్తాడనమాట. వచ్చినటువంటి ఆ గోవులలో ఒక గోవు చక్కగా డైరెక్ట్‌గా వెళ్ళి అంటే బ్రహ్మ, శివులు అనమాట. ఇప్పుడు ఈ పుట్టలో ఉన్నదెవరు? శ్రీమన్నారాయణుడు. మరి ఇంకా త్రిమూర్తులు గదండీ! త్రిమూర్తులలో పుట్టలో శ్రీమన్నారాయణులు ఉంటే మిగిలిన వాళ్ళెవరు? బ్రహ్మ ప్లస్ శివ. వీళ్ళిద్దరూ కలిసి ఆవులన్నిటితో పాటుగా వచ్చేసి దబదబా ఎళ్లి ఆ పుట్టలో ఉన్నటువంటి స్వామివారికి పాలనేటివి పితుకుతారు కదా! ఆ పాలు పితకకుండా డైరెక్ట్‌గా పుట్ట మీద ఒకటే కార్చేసిందనమాట. అప్పుడు ఆ పుట్ట లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణుల వారు ఆ పాలు తాగి చక్కగా ఉంటారనమాట. ఇలా 3 డేస్ ఇలానే జరుగుతది. అరే! ఏంటి ఈ ఆవు పాలివ్వట్లేదు అని జెప్పేసి యజమాని ఆ గోవుల కాపరికి అడుగుతారనమాట. అడిగితే చూద్దాం అసలేం జరుగుతుందో అని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆ గోవుల కాపరి చూస్తుండగానే దబదబా అతని కళ్ళు గప్పి ఆ పుట్ట దగ్గరికెళ్ళి పాలు కారుతా ఉన్నాయన్నమాట. అంటే పాలు ఇట్లా ఒలికిస్తూ ఉందన్నమాట. ఆ లోపల ఏంటి ఏదో మాటలు వినిపిస్తున్నాయి. హమ్మయ్య! అని పాలు కడుపు నిండినాక కొంచెం మనము అలా మాట్లాడతాం గదా! గో ఇట్లా ఇలా మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారు ఈ పుట్టలో? అని చెప్పేసి పుట్టలో ఎవరున్నారని చూడలేదు గానీ, ఏంటో మాయ అని కొన్ని ఇట్లాంటివి చూసినప్పుడు భయమేస్తది గదండీ! భయమేసి తనేమో డైరెక్ట్‌గా వెళ్ళి యజమానుల వారికి ఈ ఈ ఆవు ఏంటో ఆ లోపలికెళ్ళి పాలు ఒక పుట్ట మీద ఇట్లా కార్చుతుంది, ఒలుకుతుంది అని చెప్పేసి యజమానికి చెప్తారనమాట. చెప్తే అవునా! ఆ పుట్టలో ఏంటి? ఆ పుట్టలో ఒకవేళ మహిమాన్వితమైనటువంటి ఏముందందులో? అక్కడెందుకు ఈ పాలు మనం పాలు పితకకుండా పాలు ఇచ్చేటువంటి పాలు ఒలికించేటువంటి ఏ ఆవుని మనకి ఇంతవరకు తెలీదే. చూద్దాం అయితే ఆ పుట్టలో ఏముందా అని వెళ్ళి ఆ పుట్టని తవ్వితే అక్కడ ఎవరున్నారంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుల వారు ఉన్నారనమాట. ఓకేనా? రేపు మనకి శనివారం గదా! తప్పకుండా మిగిలిన